నమస్తే, వెల్కమ్ టు శ్రీ తెలుగు. నేను మీ విజయశ్రీ. ఈ రోజు నేను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర దేవాలయానికి అయితే వచ్చానండి. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. సో ఆ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటనమాట. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలు రెండు ఉంటాయి. ఒకటేమో మామూలేశ్వర లింగం, ఇంకొకటి ఓంకారేశ్వర లింగం. సో ఈ రెండు లింగాల్ని దర్శనం చేసుకున్నప్పుడే ఆ ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే పుణ్యం అయితే వస్తుంది. సో దీనికి ఓంకారేశ్వర లింగం అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ ఓంకారేశ్వర లింగం ఏదైతుందో నర్మదా నది ఒడ్డున ఈ స్వామివారి దేవాలయం అయితే మనకు ఉంటుంది. సో ఈ నర్మదా నది ఏంటి అంటే, ఆ ఓం ఎలా అయితే మనకి తిరిగి ఉంటుందో, సో ఆ ఓం ఆకృతిలో ఉండడం వల్ల ఇక్కడ ఓంకారేశ్వర స్వామి అని అంటారు. పూర్వం వింధ్యాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా బాధ పెడుతూ ఉంటే ఆ సమయంలో శివుడు ఈ ఓంకారేశ్వర స్వామిగా అవతారం తీసుకొని ఆ వింధ్యాసురుడి రాక్షసుడిని అయితే సంహరించడం జరిగింది. సో ఆ రాక్షసుని సంహరించి దేవతల్ని, ఋషుల్ని అందరినీ కూడా శివుడు కాపాడటం జరిగిందనమాట. ఈ ఓంకారేశ్వర స్వామి అసలు ఎలా ఉంది, ఏంటి టెంపుల్ ఎలా ఉంది, వాకింగ్ తో రావాలి అనుకున్న వాళ్ళు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వస్తారనమాట. సో ఆ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ గా పైన అక్కడ సో ఆ బ్రిడ్జ్ నుంచి ఆ బిల్డింగ్ పైన గోపురం కనిపిస్తుంది కదా. సో ఆ గోపురంలో అయితే అక్కడ ఆ మంత్రంలో అయితే స్వామివారు ఉంటారు. సో ఆ బ్రిడ్జ్ త్రో వాకింగ్ ద్వారా రావాలి అనుకున్న వాళ్ళు చూస్తున్నారు కదా, బోట్ త్రో కూడా జనాలు వస్తూ ఉంటారనమాట. బోట్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నార్మల్ దర్శనం ఉంటుంది అండ్ ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది కదా. సో ఈ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి ఎంట్రన్స్లో వీళ్ళది ఓంకారేశ్వర టెంపుల్ వాళ్ళది ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆఫీస్కి వెళ్తే మనకి ఇట్లా టికెట్ బ్యాండ్ లాంటిది వేస్తున్నారు. సో చూసారు కదా, సో ఇలాంటి బ్యాండ్ వేస్తారనమాట మన హ్యాండ్కి. సో 300 రూపీస్ టికెట్ తోటి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బట్ జాగ్రత్త, కొన్ని ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికైతే మనం దూరంగా ఉంటే చాలా బాగుంటుంది.